అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శివ అనూప్యల్ల, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్. సో, చందు డెత్ అనేది మనకు చాలా బాధాకరం కలిగించింది. కానీ, మనం ఇప్పుడు ఈ సొసైటీ అనేది చాలా ముఖ్యం. సొసైటీ ఇంపాక్ట్ ఎట్లా ఉంటది? తన చావు మీద గానీ, తన ఫ్యామిలీ మెంబర్స్ మీద గానీ, తన పిల్లల మీద గానీ, ఆ ప్రభావం ఎట్లుంటదో మనం చాలా సెన్సిటివ్‌గా డీల్ చేయాలి. సో, అట్లాంటి విషయాలు మనము ఇట్లా యూట్యూబ్‌లో కానీ, ఎవరన్నా కించపరిచేలాగా పోస్ట్‌లు పెట్టడం అనేది చాలా ఆహ్, అవాయిడ్ చేయడం ముఖ్యం. సో, ఒకవేళ అట్లాంటి పోస్ట్ నెగెటివ్ వేలో తనని పోర్ట్రే చేయడం గానీ, లేకపోతే తనని తనని లేకపోతే తన ఫ్యామిలీని ఎక్కువగా బాధ కలిగించే విషయాలు గానీ అవాయిడ్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఫ్యూచర్‌లో మళ్ళీ వాళ్ళ నాన్న గాని ఇట్లా జరిగిందని ఆ బాధలో వాళ్ళ మీద గూడా ఇంపాక్ట్ పడగూడదు. ఈ నెగెటివ్ ఇంపాక్ట్ వాళ్ళకి ఫ్యూచర్‌లో గూడా కంటిన్యూ అవ్వద్దు. సో, ఈ సెన్సిటివ్ విషయాలు చాలా బెటర్ వేలో డీల్ చేయగలిగితే, మనము వాళ్ళ ఫ్యామిలీని కొంచెం ఇన్ కరెక్ట్ వేలో మనం తీసుకెళ్ళినట్లు చేయొచ్చనమాట. సో, ఒకవేళ వాళ్ళకేమైనా ఈ గ్రీఫ్ పీరియడ్‌లో ఉన్నప్పుడు వాళ్ళకేమైనా హెల్ప్ కావాలన్నా గూడా ఎవరైనా మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్‌ని కన్సల్ట్ అవ్వగలిగితే, వాళ్ళలో మనం ఏమన్నా డిప్రెషన్ సైన్స్, సింప్టమ్స్ అట్లా ఏమైనా ఉన్నా గూడా గుర్తించొచ్చు. సో, ఇదే విషయం కాదు, ఒకవేళ పవిత్ర వాళ్ళ ఫ్యామిలీలో కానీ, ఎవరన్నా ఆహ్, లేకపోతే చందు వాళ్ళ ఫ్యామిలీలో కానీ, వీళ్ళ వల్లే ఇట్లా అయింది, వాళ్ళ వల్లే ఇట్లా అయింది అని పాయింట్ ఔట్ చేయడం గానీ, బ్లేమ్ చేయడం గానీ అవాయిడ్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఇట్లాంటి సందర్భాల్లోనే వాళ్ళు తప్పు చేస్తారు. ఆ గిల్ట్ ఫీలింగ్ వల్ల ఇంకెక్కువగా ఈ సూసైడ్స్ అనేవి జరగచ్చు. ఆత్మహత్య ప్రయత్నం చేసేది ఎవరన్నా కించపరిచే విషయం అట్లా మాట్లాడడము, లేకపోతే ఇట్లా గిల్ట్ ఫీలింగ్ తెప్పించే విషయాలు ఉంటే ఎమ్మటే సూసైడ్ చేసుకుంటారు చాలామంది. సో, మనము యాస్ ఎ సొసైటీ ఇది మనం ప్రివెంట్ చేయాలి. ఇది మన బాధ్యత. సో, ఇట్లాంటి బాధాకరమైన విషయాలు మనము ఒక కరెక్ట్ వేలో లీడ్ చేయగలిగితే చాలా వరకు మనం సూసైడ్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు. థాంక్ యూ.